శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిన్న ఒక సస్పెన్స్ పెట్టారు. ఆవిడెవరో తెలియక మొత్తం అసలు ఒక స్టోరీ చెప్తుంటే అదేన కాదా ఎవరా నటీమణి, అంత పెద్ద నటీమణి, అంత చివరి నిమిషంలో అలాంటి చావేంట అని బాధ కలిగింది. పైగా ఎన్టీఆర్ గారి పేరు చెప్పారు. అవును, ఆయన పక్కన నటించారా అన్నారు. అవును అవును అవునండి. ఎన్టీఆర్ కాదండి, ఎంజీఆర్ గారి ఫస్ట్ పిక్చర్ తమిళ్లో ఎన్టీఆర్ గారు చెప్పినట్టున్నారు. ఎన్టీఆర్ తో చేశారు, ఎంజీఆర్ తో కూడా తొలి చిత్రం ఈవిడే. ఓ ఎంజీఆర్ గారితో. ఓకే ఓకే. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో కూడా పిక్చర్ చేశారు తెలుగులో, శ్రీ కాళహస్తి మహత్యం. ఇదంతా ఆవిడ పుస్తకంలో రాసుకున్నారు. నా పేరు మాలతి, నేను ఇలాగా చేశాను. ఆవిడెవరో కాదు, పాతాళ భైరవిలో హీరోయిన్. ఓకే. పాతాళ భైరవి హీరోయిన్ అంటే ఎంత రావాలండి? సూపర్ హిట్ మూవీ. సూపర్ హిట్ మూవీ అంటే పాతాళ భైరవికి ముందు చరిత్ర చెప్పుకుందాం. ముందు ఎన్టీఆర్ గారికి కూడా చాలా ఇంపార్టెంట్ మూవీ. ఇంపార్టెంట్ మూవీ పాతాళ భైరవి. ఎంచేదంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న అవేర్నెస్ అప్పుడు లేదండి. ఇప్పుడు ఎవరు మూల కూర్చున్నా కూడా ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఈ సోషల్ మీడియా వల్ల తెలిసిపోయేదండి. ఇదివరకు ఇప్పుడు ఈ పాకీజా ఉంది, ఇప్పుడు ఆవిడకి మన కొన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి ఆవిడ ఇలా ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. అప్పట్లో అవి లేవు. అవును, అది ఫిష్ వెంకటనో ఫిష్ వెంకటనో అందరూ సహాయం చేశారు. ఏమండి, అందరికి తెలిసింది, ఆర్టిస్టులు కూడా సహాయం చేశారు. రైట్ రైట్. ఆవిడ గనక తెలిసిండుంటే మరి రామారావు గారికి కూడా తెలియలేదు అప్పుడు. ఇంచేదంటే 79 కాబట్టి రామారావు గారు గనక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉండుంటే ఆవిడకి చాలా హెల్ప్ చేసేవాడు. ఆవిడ అంటే రామారావు గారు మెడ్రాస్లో ఉన్నారు, ఆవిడ మొహం చెల్లక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. అక్కడ సినిమాలు రాక, అవకాశాలు రాక, అంటే చాలామందికి అండి, కొంతమంది అసలు టేక్ ఆఫ్ ఎట్లాగంటేనండి, ఇది చాలామంది కొంతమందికి బాగా చేశారని పేరు వస్తుందండి సినిమాలు. సూపర్ హిట్లు ఉంటాయండి, కానీ తర్వాత నెక్స్ట్ సినిమా రావాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి వాళ్ళలో మాలతి గారు ఒకళ్ళు. మాలతి గారు 1926లో ఏలూరులో జన్మించారండి. గొల్లపూడి సూర్యనారాయణ దంపతులు ఏలూరులో జన్మించారు. వాళ్ళు చాలా ఒక మీడియోకర్ ఫ్యామిలీ, పెద్ద విశేషమే లేదు. దురదృష్టం ఏంటంటే అక్కడే చదువుకుంటూ భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఆవిడ నాట్యం కూడా నేర్చుకుంటూ ఇచ్చేదంటే అక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి ఇంట్రెస్ట్ వల్ల ఆడపిల్లలంటే ఇదివరకు డ్యాన్స్ బాగా నేర్పించేవాళ్ళు అంటండి అక్కడ ఆ ప్రాంతంలో బాగా. అందుకని డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు, చదువుకున్నారు. పెద్ద చదువు చదవకపోయినా ఆ చదువు మాత్రం చేసుకున్నారు ఆవిడ. చేసుకుంటే దురదృష్టవశాత్తు 5వ సంవత్సరం వచ్చేటప్పుడు తండ్రి చనిపోయాడు. ఆధారం లేకుండా అయిపోయింది. కానీ తల్లి వదిలిపెట్టలేదండి. కూతురి ఇంట్రెస్ట్ ప్రకారం సంగీతం నేర్పించింది, కొంత చదువు కంటిన్యూ చేసింది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అప్పట్లో ఏంటంటేనండి, ఆ 35-40 ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా పెళ్లి చేసేవాళ్ళు. 11-12 సంవత్సరాలు వచ్చింది మైనర్లోనే చేసేసేవాళ్ళు. అప్పుడు ఈవిడ తల్లి ఇక కష్టపడలేక, పిల్లలు పెంచలేక వీరాచార్య అనే అతనికి ఇచ్చి పెళ్లి చేసేసింది. ఈవిడికి ఆ సంగీతం ఇంట్రెస్ట్, నటన ఇంట్రెస్ట్. ఆ ఏరియా అంతా ఏలూరు ప్రాంతాల్లో నాటకాలు బాగా వేసే కుటుంబాలతో బాగా పక్కపక్కన పరిచయాలు ఉండేవి. వాళ్ళతో బాలనటిగా కూడా వేసిందండి. అయిన తర్వాత వీరాచారి కూడా ఈ దానికి సంబంధించిన వాడే. మోతే నారాయణరావు జమీందారులు ఉంటారండి అక్కడ ఏలూరులో. మోతే వాళ్ళు జమీందారులు, మోతే ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరు ఆర్టిస్టులు 100 days ఏలూరు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో దిగుతారు. నేను చూశానండి. ఇల్లరకు సద్దినోత్సవానికి నేను మోతే వాళ్ళ ఇంట్లోనే వీళ్ళని చూశాను, ఆర్ నాగేశ్వరరావుని. అప్పుడు ఏలూరులో ఉన్నాను నేను. ఏమండి, ఆ మోతే వాళ్ళు నాటక కళాకారుల్ని బాగా పోషిస్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో నాటక సంస్థలో మేనేజర్గా వీరాచార్య పనిచేస్తూ ఉంటాడు. అంటే నాటకాలు వేయిస్తూ మోతేవారి నాటక సంస్థ, ఇగో మీకు ఇంత ఇస్తున్నాను నేను, మీరు నాటకాలు వేసుకోండి అని చెప్పేసి కళాకారుని పోషించేవాళ్ళు. మీరు పెట్టుబడి వాళ్ళు పెట్టి కళలు పోషించేవాళ్ళు అనమాట. దానికి మేనేజర్గా వీరాచార్య గారు ఉండేవాడు. సో ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, భార్య కూడా ఇదేంటి బాగా
ఎంకరేజ్ చేసేవాడు ఈవిడ్ని. ఈవిడ వేషాలు కట్టి ఎంకరేజ్ చేసేవాడు. అప్పుడు ఏమైందంటే వీరాచారి గారు ఇక ఈ మాలతి గారు కూడా బాగా నాట్యం చేస్తూ పైగా ఈ గాత్రం కూడా చాలా బాగా ఉండేది. పాట కూడా సంగీతం కూడా నేర్చుకుంది ఆవిడ. ఓకే. పాట కూడా బాగా పాడేది. వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఆవిడ. అప్పుడు ఏమైందంటే ఈయన ఏం చేశాడంటే మెడ్రాస్ తీసుకెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడించాడు. ముందు మాలతి గారి చేత పాటలు పాడించాడు. ఎందుకు వేస్ట్ అవ్వాలి ఆవిడ, ఆయన కూడా కళలకి బాగా ఇదిగా ఉంటాడు కాబట్టి భర్త కూడా బాగా ఎంకరేజ్ చేశాడు ఈవిడ్ని. మద్రాసు తీసుకెళ్ళి అక్కడ దీంట్లో వేయించాడు ఆయన. తీసిన తర్వాత మళ్ళీ ఏలూరు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈవిడ సంగీతం నేర్చుకున్న మాస్టర్ గారు నల్లావజ్ల కృష్ణమాచారి గారు అనే పేరుంది. ఆయన ఒక సినిమాకు పనిచేస్తున్నాడు. ఆయన ఎవరు, మాలతి గారికి సంగీతం నేర్పిన మాస్టారు. ఒక సినిమాకి అవకాశం వచ్చింది ఆయనకి సంగీతంలో, మ్యూజిక్ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా. వస్తే ఉషా అనే సినిమా చేస్తే ఏమన్నాడంటే ఆయన, ఈవిడికి నేర్పాడు కదా శిష్యురాలకి, ఈవిడ చాలా బాగుంటుంది, నటిన ఫేస్ కూడా బాగుంటుంది, ఆవిడ చిన్న పాత్ర చెప్తాను నేను వాళ్ళతోటి, అంచేత నువ్వు వీరాచారితో చెప్పాడు. వీరాచార్యను కృష్ణమాచారి స్నేహితులు వీళ్ళు కదా. ఆ చేతులతో మీ ఆవిడ్ని అది తీసుకొస్తే ఒక పాత్ర వేయిస్తాను నేను, మెడ్రాస్ తీసుకురా అని చెప్పేసి వీరాచారికి చెప్పాడు. వీరాచారి కృష్ణమాచారి ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే. వేసిన తర్వాత ఒక చిన్న పాత్ర వేయించాడు ఆయన. చాలా బాగా చేశారని పేరు వచ్చింది. ఇచ్చేదంటే అవగాహన ఎక్కువ ఈ అమ్మాయికి, నటన, వాయిస్ చాలా బాగుండేది, పాట కూడా బాగా పాడుతుంది. ఆల్ ఇండియా రేడియోలో గ్రామ్ఫోన్ రికార్డ్ చేశారు అప్పుడు కూడా, చెప్పాను కదా నేను. అవును. అయిన తర్వాత ఏదైతే ఉషా చిత్రంలో పాడింది. ఈ ఉషా చిత్రం వల్ల లాభం ఏంటంటే ఈవిడ ఈ అమ్మాయి, ఈ పాత్ర వేసిన అమ్మాయి బిఎన్ రెడ్డి గారి దృష్టిలో పడింది. బిఎన్ రెడ్డి గారు అంటే వాహిని సంస్థ, ఆయన సెపరేట్ ఏమండి. ఆ దృష్టిలో తను తీయబోయే సుమంగళిలో దాదాపుగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏదో ఇచ్చారు ఆయన. బిఎన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. చాలా బాగా చేసిందని మెచ్చుకున్నాడు బిఎన్ రెడ్డి గారు. ఆ తర్వాత వెంటనే ఒక తమిళ, ఇప్పుడు వాహిని స్టూడియో అనేటప్పటికంటే ఇదివరకు 4 భాషల వాళ్ళు అక్కడే సినిమాలు తీసేవాళ్ళు. అంచేత ఇక్కడి నుంచి ఇక్కడికి పాకేది. అంచేత వాళ్ళందరూ ఏ ఆర్టిస్ట్ చేస్తుందని అబ్జర్వ్ చేసి ఇదివరకు చెప్పాను నేను కూడా. ఏమండి, వస్తే ఒక తమిళ పిక్చర్ వాళ్ళు వచ్చి ఏమని బుక్ చేశారు మాలతి గారిని. తమిళ పిక్చర్ బుక్ చేసి డేట్స్ ఇచ్చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. అంటే లాక్కుడు, అడ్వాన్స్ ఇస్తే లాక్కుడు. ఆ తర్వాత ఈయన సుమంగళి తర్వాత బిఎన్ రెడ్డి గారు మరో పిక్చర్ దేవత అనే సినిమా తీస్తూ మాలతి గారికి కవర్ చేశారు. మాలతి గారు కవర్ చేస్తే ఆ డేట్సే తమిళ పిక్చర్కి ఇచ్చాడు. ఓకే. సార్ నేను ఇవ్వలేను. అదేంటమ్మా అలా చేసావు, నిన్ను బాగా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాము. బిఎన్ రెడ్డి గారు కేకలేశారు. కేకలేసిన తర్వాత వాళ్ళు ఆ సినిమా తీయకపోయినా కూడా ఇప్పుడు ఏం చేశారంటే నాగయ్య గారు చూశారు ఈవిడ్ని. నాగయ్య గారు చేసిన తర్వాత భాగ్యలక్ష్మి అనే సినిమాలో ఈవిడికి మాలతి గారికి అవకాశం ఇచ్చారు. భాగ్యలక్ష్మి అనే సినిమా నాగయ్య గారు తీస్తూ సొంత పిక్చర్ అయింది, తీస్తూ చేశారు. ఇలా తీస్తుంటే కేవీ రెడ్డి గారి దృష్టిలో పడింది ఆవిడ. ఎలాంటి దర్శకులు పడ్డారో చూడండి. కేవీ రెడ్డి గారి దృష్టిలో పడి ఆవిడ ఏం చేశారంటే, ఆయన గుణసుందర కథ కస్తూరి శివరావు గారు ఇది ఒక ప్రధాన పాత్రలో తీశాడు ఆయన. దాంట్లో జూనియర్ శ్రీరంజని హీరోయిన్, ఆవిడ సిస్టర్గా వేశారు ఈవిడ. ఓకే. ఆవిడ సిస్టర్గా ఒక క్యారెక్టర్ ఇచ్చి కేవీ రెడ్డి గారికి బాగా నచ్చింది ఈవిడ చాలా బాగా నచ్చిన తర్వాత ఇది 56వ ప్రాంతం. 56 తర్వాత పెద్ద పిక్చరు తీస్తూ పాతాళ భైరవది, ఎన్టీఆర్ హీరో. ఎన్టీఆర్ కూడా అప్పుడు కొత్తవాడే, మర్చిపోకూడదు మనం. ఎన్టీఆర్ కూడా ముందు నాగేశ్వరరావు గారు అనుకుని తర్వాత రామారావు గారిని పెట్టుకున్నారు, అది మనం చెప్పుకున్నాం. ఏమండి, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా మాలతి గారిని వేశారు. ఎవరు వద్దన్నారు, అందరూ వద్దన్నారు. ఏం కొంచెం డల్గా ఉన్నట్టుంది ఇదేని వద్దన్నారు. కానీ ఆవిడే మంచి ఇది ఒక న్యాచురల్ బ్యూటీ అంటే ఈవిడే, ఊరికే ఆర్టిఫిషియల్ ఇది వద్దు అని చెప్పి కేవీ రెడ్డి గారు జడ్జిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయింది. అలాగా ఆవిడ రాకుమార్ పాత్రలో ఈవిడ వేసింది, మాలతి గారిని వేశారు. ఇక పాతాళ భైరవి ఎంత సూపర్ హిట్టో, ఎంత ఇదో ఇది. అక్కడ ఆ సినిమా చాలామందికి లైఫ్ ఇచ్చింది. ఎస్వి రంగారావు గారికి, తర్వాత ఈయన వల్లూరు బాలకృష్ణకి,
కమిడియన్ బాలకృష్ణకి, పద్మనాభానికి, ఎన్టీఆర్ గారికి, మాలతి గారికి. ఆ, ఇంత సూపర్ హిట్ సినిమా అయింది కదండి. సూపర్ హిట్ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ తమిళ వాళ్ళు వచ్చి ఎంజీఆర్ హీరోగా ఫస్ట్ రాజ్ కుమార్ అనే సినిమా తీస్తున్నారు. రాజ్ కుమార్ అనే సినిమా తీస్తుంటే దాంట్లో మాలతి గారిని హీరోయిన్గా వేశారు. రాజ్ కుమార్ ఆయన ఫస్ట్ పిక్చర్ ఎంజీఆర్ది తమిళ్లో. ఈవిడ హీరోయిన్. ఈవిడ హీరోయిన్, మాలతి గారు హీరోయిన్. సో పాతాళ భైరవలో ఈవిడ యాక్ట్ చేసిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవిడ యాక్ట్ చేసిన తొలి చిత్రం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రి తర్వాత. కరెక్ట్. ఏమండి, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇలా అయిన తర్వాత సినిమాలు ఎలా రావాలండి ఆవిడకి? రాలా. అప్పుడు ఆఫర్లు పోర్ అవ్వాలి కదా, రాలేదు అసలు, సినిమాలు రాలేదు. అలాగా వెయిట్ చేస్తున్నారు కానీ సినిమాలు రావట్లేదు. ఎంజీఆర్తో చేశారు, ఎన్టీఆర్తో చేశారు, పాతాళ భైరవ సూపర్ హిట్. అయినా కూడా ఈవిడ గుర్తింపు రాలా, మిగతా వాళ్ళకి వచ్చేసింది. అంటే దురదృష్టం. నేను చెప్పబోయేది ఏంటంటేనండి, ఒక్కొక్కళ్ళకి కొంతమంది ఏదొచ్చినా కూడానండి ఆవిడ ఏమిటో కొన్ని ఫేసులు వాళ్ళకు ఇదవ్వు. ఒక్కొక్కటి టాలెంట్ లేకపోయినా ఇదేదో వచ్చేసి మీద పడిపోతాయి, కుప్పలు తిప్పలుగా సినిమాలు మీద పడతాయి. కానీ వీడి టాలెంట్ ఉంది అంటే కొంచెం అందం, కొంచెం ఇదిగా అంటే అట్రాక్టివ్ ఇది ఉండదు ఈవిడ, న్యాచురల్ బ్యూటీ. ఏమండి, ఈవిడికి సినిమాలు రాలేదు, 3 సంవత్సరాలు కూర్చుంది అలాగ. ఆ తర్వాత వచ్చింది 3 సంవత్సరాల తర్వాత రాజ్ కుమార్ గారి పిక్చర్లో కాళహస్తి మహత్యం అని తెలుగులో సినిమా తీస్తే అది ఎవరో సజెస్ట్ చేస్తే మాలతి గారిని హీరోయిన్గా వేశారు. అదే అప్పుడు దాకా ఎందుకు రాలేదు? అప్పుడు దాకా రాలేదు. అదే మరి అదే దురదృష్టం. ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా 3 సంవత్సరాలండి. ఆవిడ మనస్థితి ఎలా ఉంటుందండి ఆవిడ? అంతేగా మరి. రాజ్ కుమార్ గారితో సినిమా వచ్చింది కాళహస్తి మహత్యం. కాళహస్తిపుత్రుడు యాప్టీవిడ ఇచ్చేదంటే పాతాళ భైరవ ఎఫెక్టు ఆ కన్నడాల మీదగా పడిపోయింది. ఇచ్చేది కాళహస్తి మహత్యం భక్తి సినిమా కదా, అందుకని బాగా ఇంప్రెస్ చేసింది ఆవిడ ఆ గెటప్ స్క్వాడ్కి. ఆ తర్వాత పాతాళ భైరవ హిందీలో తీస్తే ఈవిడే. తర్వాత ఈవిడ ఎంత సిన్సియర్ అంటేనండి, హిందీ నేర్చుకుని తన వాయిస్ తనే డబ్బింగ్ చెప్పుకుంది ఆవిడ. ఏమండి, ఇలా వస్తుండగా అంటే ఇప్పుడు ఈవిడ చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ పాత తరం నటీమణుల్లో ఈవిడ గ్లామర్గా కొంచెం చేసిన సినిమాలు ఒకటే ఈవిడ. ఈ పాతాళ భైరవ్ కానివ్వండి, ఇలా కానివ్వండి, గుణసుందర కథ కానివ్వండి, ఇలాగా ఈ గెటప్స్ అన్నిటిలో ఈవిడ పాపులర్ అయ్యారు ఆవిడ. అలాగే కాళహస్తి మహత్యంలో రాజ్ కుమార్ గారితో చేశారు. ఏమండి, ముగ్గురు పెద్ద హీరోలే. ఇంత చేసిన తర్వాత సినిమాలు రాలా హీరోయిన్. అదే అర్థం కాని విషయం. ఇప్పుడు కూడా హిందీ చేశారు, కాళహస్తి మహత్యం చేశారు, సినిమాలు రాలేదు. అప్పటికి ఏంటంటే ఇండస్ట్రీలో మార్పు ఏంటంటే సావిత్రి గారు, కృష్ణకుమార్ గారు ఎమర్జీ అవుతున్నారు ఆ టైంకి. ఈవిడ సీనియర్ కదా, సావిత్రి గారు వచ్చేస్తున్నారు. సావిత్రి గారు వెనకాల పడుతున్నారు వాళ్ళు నిర్మాతలు. తర్వాత కృష్ణకుమార్ గారు వచ్చేస్తున్నారు, అంజలీదేవి గారు ఉన్నారు ఆల్రెడీ. ఏమండి, వాళ్ళందరికంటే సీనియర్ ఈవిడ. దీంతో సినిమాలు తగ్గినాయి. సినిమాలు తగ్గడంతో పాటుగా ఏమైందంటే ఆ తర్వాత పేరెంటాల్ అనే సినిమా, ఇంకో సినిమా ఏదో చేశారు ఆవిడ. ఆ 2 సినిమాలు చేశారు ఈ మధ్య, ఈ గ్యాప్లో. ఏమండి, చేసిన తర్వాత అమ్మ, ఆ అన్న, ఆ అక్క, వదిన పాత్రలకు రావడం మొదలుపెట్టి హీరోయిన్ కాకుండా ఇది కొంతకాలం. ఏంటి నాకేంటి ఇంక 29 ఏళ్ళు ఇప్పుడే, అప్పుడు 29 ఏళ్ళు ఆవిడ వచ్చినట్టు. 29-30 ఏళ్ళ లోపల అప్పుడే అమ్మ, వదిన, అక్క పాత్రలు చేయటం నేనని కొంతకాలం సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు. రియాక్ట్ అవ్వాల, ఆవిడ వేషాలకి అంగీకరించాల. అంటే ఇటు ఈ సావిత్రి గారి జోరు, కృష్ణకుమారి, వీళ్ళ ఈ హీరోయిన్స్ జోరు పెరిగిపోయింది అక్కడ బాగా. ఇంకోటి పిల్లలు లేరు, అసలు పిల్లలు లేరండి. పిల్లలు లేరు, అదే కదా పిల్లలు ఉంటే ఇక్కడ రేపు హైదరాబాద్లో అదే చెప్పబోతున్నాను. ఏమండి, వీళ్ళకి పిల్లలు లేరు. ఏమండి, ఇది అయిన తర్వాత ఇతనేమో ఈ ఉన్నదేమో కూర్చుని తినేశారు వీళ్ళు. కొంచెం ఈవిడ మాలతి గారికి ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరిని అడగొద్దు అనేది, భర్తను కూడా పంపించేది కాదు. నేను అడుగుతానంటే వద్దు, నువ్వు అడగటం ఏంటి, ఇప్పుడు నేను తెలుసు కదా, నేను చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్నే కదా, అందుకని వాళ్ళు రావాలి. అంచేత మనం అడిగినా కూడా మనం లోకుగా చేయటం నాకు ఇష్టం లేదు, నేను అలా సినిమాలు చేయను అని చెప్పి భర్తతో చెప్పేసింది. భర్త ప్రయత్నిస్తానన్నా కూడా. ఇంచేత అప్పటికే
డల్ అయిపోయింది ఈవిడ హీరోయిన్గా. ఓకే. ఈ తర్వాత కొంతకాలం ఉన్న డబ్బు ఖర్చు పెట్టేసిన తర్వాత డబ్బు కావాల్సి వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకుంది ఈవిడ. ఓకే. ఏది ఆ అక్కగానే వదిలి సోమన్ బాబుతోనూ చేశారు, ఇంకొకరితో చేశారు. అలా చిన్న చిన్న క్యారెక్టర్లు మా సినిమాలో మేము కూడా ఒకటి సినిమాలో వేసాము. ఎవరికి వారు ఏమైనా తెలియదు అనుకుంటాను. ఆవిడ గారు చిన్న అంటే 1 రోజు 2 రోజుల పాత్రలండి. ఆవిడకి ఇవ్వదగిన పాత్రలు కాదు అవి. అంటే చిన్న వయసులోనే ఆవిడ ఈ పాత్రలకు వచ్చేసారండి. తప్పని పరిస్థితులు అంటే ఫుడ్ గడవక. ఇంకేంటంటే భర్త కూడా వీకు. ఇప్పుడు ఆ తర్వాత సురభి కంపెనీలో అతను ఏం చేశాడు, మోతే కంపెనీలో చేశాడని చెప్పాను కదా. తర్వాత సురభి కంపెనీలో చేసేవాడు ఆయన, నాటకాల కంపెనీలో. సురభి అంటే 100 ఎపిసోడ్ పైన నాటకాల పైన చేశాడు. దాంట్లో కూడా చేశాడు ఆయన. అంతవరకు తెలుసు ఆయనకి. ఆయన టాలెంట్ ఇక్కడ పనికిరాదు, నాటకాల వరకు కానీ సినిమాల్లో పనికిరాదు ఆయన టాలెంట్. సినిమాలో మేనేజర్ అంటే ఒక డిఫరెంట్ ఇది కావాలి. పైగా ఆయన కొంచెం పాత తరం ఇదిలో ఉంటారు కదండి. ఇక్కడ ఈ సినిమాలకి పనికొచ్చేవాడు కాదు ఆయన. ఆయన కూడా పనులు వెతుక్కునే పరిస్థితి వచ్చేది. ఇలాగ ఉంటుండగా చిత్తగా పాత్రలు వేసేసిందండి ఆవిడ. వేసేసిన తర్వాత దాదాపుగా ఒక 50-60 పిక్చర్లు అలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా బ్రతుకు తెరుగు వేసిన తర్వాత అవి కూడా రావటం మానేసింది. వాటికి కూడా వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జ్ అయిపోతున్నారు ఇండస్ట్రీలో. అంటే రాను మారిపోతుంది కాంపిటీషన్. అంటే 60లో వచ్చేటప్పటికి సావిత్రి గారు సూపర్ స్టార్, ఈవిడ స్టార్ హీరోయిన్ లెక్క ప్రకారం అయితే. పాతాళ భైరవి తర్వాత మాలతి గారు స్టార్ హీరోయిన్ ఖచ్చితంగా. ఎంజీఆర్తో చేసినారు, ఆవిడ ఎన్టీఆర్తో చేశారు, రాజ్కుమార్ గారితో చేశారు. ఈ స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు కూడా రాలా ఆవిడకి ఇన్ని సినిమాలు చేసిన. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం తప్ప ఆవిడకి రాలా, ఇండస్ట్రీ పిలవలా. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో ఆవిడకి. కమ్యూనికేషన్ కాదు, దురదృష్టం అంతే. కొన్ని ఫేస్లు అండి ఎలా ఉంటుందంటేనండి, కొందరికి అంటాను చూసారా, అన్ని బాగానే ఉంటాయి కానీ ఆ ఫేస్ చూస్తే ఏంటో ఇది రాదు. అంత అదృష్టం ఉండాలంట చంద్ర. ఈవిడకి అదృష్టం కూడా ఉన్నట్టు అనిపించింది. అదృష్టం ఉన్నా కూడానండి కొందరికి అంతేనండి. అది అంతేనా? అది అంతే. ఏం చేద్దంటే లేకపోతే 3 ఏళ్ళు ఖాళీగా ఉంటాం ఏంటండి అసలు. అదే సావిత్రి గారు అయితే సినిమాల మీద వచ్చేసారు కదా. మరి ఈవిడికి ఎందుకు రాలేదు? ఈవిడ కూడా అంత టాలెంట్ ఉన్నది. టాలెంట్ కాదు, దీంట్లో ఒక అదృష్ట రేఖ ఉంటుంది అనమాట ఫేస్లో. అంచేత మాలతి గారికి అది రాలేదు. కొంచెం మాలతి గారు ఏంటంటే కొంచెం డల్లు లుక్ ఉంటుందండి ఆవిడ. అంటే గ్రేస్ కొంచెం తక్కువ. గెటప్ వేస్తే బాగానే ఉంటారు కానీ గ్రేస్ కొంచెంగా ఇదిగా ఉండేది ఆవిడ. అందుకనే రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఏమండి ఇది అయిన తర్వాత ఇక ఆలోచించారు, ఇక అవి కూడా రావట్లేదు. అయితే అదే ఉన్న ఊళ్ళో పూలమ్మిన ఊళ్ళో కట్టెలమ్మటం ఇష్టం లేదంటారు చూసారా. అప్పుడు ఎవరు సలహా ఇచ్చారో, భర్త సలహా ఇచ్చారనుకుంటాను, ఇచ్చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ ఉండలేం మనం, అంచేది ఆంధ్ర వెళ్ళిపోదాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదు షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏంటంటే నాటకాలు వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక అంత పరిస్థితులు బాగాలేదు. వెంటనే భర్త చచ్చిపోయాడు. ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత పిల్లలు కలగల. ఇప్పుడు ఎవరున్నారండి? ఒంటరిగా అయిపోయింది ఈవిడ. ఎవరిని అడగలేదు. ఏమండి ఆ తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి ఈవిడికి ఆనవాళ్ళు కూడా పట్టలేరు మామూలుగా వచ్చేటప్పటికి. అంటే డబ్బు ఇబ్బందులు వచ్చిన తర్వాత వచ్చేసారు, షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ రాయల్గా రాలా. డబ్బుకి ఇబ్బంది పడి చాలా బాధలు పడుతుండగానే ఇక్కడికి వచ్చేసారు, షిఫ్ట్ అయిపోయారు. మరి ఎవరు సలహా ఇచ్చారో ఏమిటో, మరి భర్త సలహా ఇచ్చి ఉంటాడు. ఏమండి వచ్చిన తర్వాత పిల్లలు లేరు. పిల్లలు లేకుండా ఆవిడ ఒంటరిగా కొన్ని సంవత్సరాలు, అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు అయిన తర్వాత 70లో వచ్చారు. 69, 70లో వచ్చారండి. 69, 70లో వచ్చిన తర్వాత 79లో తుఫాన్ వచ్చింది. ఆవిడ మరణించింది 79. దాదాపుగా 8 ఏళ్ళు ఆవిడ అక్కడే ఉండి కొంతకాలం భర్త చనిపోయేంత వరకు చేశారు ఆయన. చేసిన తర్వాత అక్కడ ఆ తర్వాత గుడి, ఆ తర్వాత ఎవరికి వెళ్ళలేక ఆవిడ తను పరిచయం చేసుకోలేక ఎవరో ఆనవాళ్ళు పట్టకుండా ఈవిడెవరో ముసలావిడ అనుకున్నారు తప్ప ఆవిడే మా పాతాళ భైరవి. అంటే
జనరేషన్ మారిపోయింది కదా సార్. ఆ, 20 years గ్యాప్. అంటే 56, 57కిను 65కి 69కి తేడా లేదు. మనం ప్రతి ఎపిసోడ్ లో ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటాం. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయన హెల్ప్ చేశారు, నిజంగా చేశారండి. నిజంగా అందరికి హెల్ప్ చేశారు ఆయన. ఈవిడ వెళ్ళినట్టయితే బాగుండేదేమో. ఈవిడ ఆత్మ మనం చెప్తున్నాగా నేను. అదే అదే ఈవిడకి వెళ్ళటానికి మొహమాటం అంటండి ఆవిడ. అదే నేను విన్నాను. రైట్. ఎవరికి తన పేరు కూడా చెప్పేది కాదండి. ఆ బుక్లో రాసుకున్నంతే, నేను ఫలానా చిత్రాల్లో చేశాను, నేను నా పేరు మాలతి, నేను ఇలాగ పాతాళ భైరవిలో హీరోయిన్ని అలా చేశాను ఫోటోలు దాచుకుందండి ఆవిడ. పోనీ అవి బయట పెట్టినా ఓకే, కరెక్టే. అదే పబ్లిసిటీ చేసుకుంటారు చాలా మంది. అవును. పైగా ఇంకోటి బంధువులు ఎవరు లేరు ఇంకా. అయితే బంధువులు కాదు, ఎవరు రాలేదండి, ఎవరు లేరు. ఎవరు లేరు. ఇచ్చే ఏలూరులో ఆవిడ తండ్రి ముందే చనిపోయాడు, తల్లి తర్వాత చనిపోయింది. ఆ తర్వాత భర్తతో వచ్చేసింది ఈవిడ. పిల్లలు కలగలేదు వీళ్ళకి, బంధువులు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితులు ఏలూరు నుంచి వచ్చేసి మెడ్రాస్లో ఆ దరిద్రమైన ఇది బతకలేక, అంటే ఒక బతికారు కదండి ఎన్టీఆర్ తోటి, ఎంజీఆర్ తోటి, రాజకుమార్ గారితో చేసిన తర్వాత ఇక అక్కడ ఎవ్వరూ పలకరించపోయేటప్పటికండి ఉండలేకపోయారండి. అదే ఉండలేక సొంతూరు వెళ్ళలేరు, ఏలూరు వెళ్ళలేక ఏలూరులో మొహం చూపించలేరు ఇంత బతికిన తర్వాత. సో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనం ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పేసి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారండి. ఆ హైదరాబాద్ సెటిల్ అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో భర్త చనిపోతే ఉన్న డబ్బులు అయిపోవటం, ఆవిడ ఎవరిని అడగలేకపోవటం, వదొచ్చినా ఈవిడికి 53 సంవత్సరాల వయసులో చనిపోయిందండి ఆవిడ. వయసు కూడా లేదు, అంటే వయసుకు మించి ముసలితనం వచ్చేసింది ఆవిడ. ఇది మారుతి గారి చరిత్ర అండి.